హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్జే ఛానల్. ఈ వీడియోలో పోస్ట్ మ్యాన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబడుతుంది. చూడండి, సెర్చ్ బార్ దగ్గరికి వచ్చి మనం సెర్చ్ ఏం చేయాలంటే ఇండియన్ పోస్ట్ మ్యాన్ gov.in అని సెర్చ్ చేయాలి. లేదంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సెర్చ్ చేయడంతో మనం ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, నేనైతే డెస్క్ మోడ్ పెట్టా. తర్వాత చూడండి, ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా చూడండి, ఓకే, ఇక్కడ చూడండి స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఉందిగా, అక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయడంతో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. చూడండి, నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నా. అది వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి, ఎందుకంటే మనకు ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి. చూడండి, నేనైతే నా మొబైల్ నెంబర్ ఇచ్చేసా. చూడండి, నాకు ఓటీపీ కూడా వచ్చేసింది. అలాగే నా మెయిల్ ఐడి కూడా ఇస్తున్నా. మెయిల్ ఐడి చూడండి. నెక్స్ట్ అయితే థర్డ్ వన్ అయితే అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్, అంటే మన 10th మెమోలో ఉన్నట్టు నేమ్ అయితే ఇవ్వాలి. అలాగే ఫోర్త్ వన్ కూడా మన ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అక్కడ ఇవ్వాలి. చూడండి, నెక్స్ట్ అయితే మనకు మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే 6th వన్ మనకు జనరల్, నేను మెయిల్ కాబట్టి మెయిల్ అయితే ఇస్తున్నా. నెక్స్ట్ మనకు కమ్యూనిటీ అడుగుతుంది. అంటే కమ్యూనిటీ అంటే మనం ఓబీసీ ఇది అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్. నేనైతే ఓబీసీ కాబట్టి ఓబీసీ సెలెక్ట్ చేస్తా. అలాగే చూడండి, మీరు ఏ బోర్డు నుండి, అంటే తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్, ఎక్కడి నుండి స్కూల్ కంప్లీట్ చేశారు అనేది ఇవ్వాలి. అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారని. చూడండి, నేనైతే 2018 అది కాబట్టి 2018 ఇచ్చేసా. చూడండి, పక్కన ట్యాక్స్ అనేది ఉంటుంది, అంటే క్యాప్చా. ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తాను. చూడండి, క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను డీటెయిల్స్ చూసుకుంటున్నా. అలాగే ఓటీపీ వస్తాయి నాకు మొబైల్కు అండ్ ఈమెయిల్కు, అక్కడ ఎంటర్ చేయాలి అనమాట. చూడండి, ఇక్కడ కండిషన్స్ ఓకే చేయండి. చేసి ఇవ్వండి. మెయిల్కి వచ్చింది. చూడండి, మెయిల్కి వచ్చింది. ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసా. చూడండి, ఇప్పుడు క్యాప్చా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ మీద ఓకే చేస్తే ఇక్కడ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇలా వెరిఫై అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఓకే చేయాలి. ఇలా అయితే సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, ఇది ఒకటేసారి చేయడానికి వస్తుందని ఇస్తుంది. ఓకే చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. స్టెప్ 2కి వెళ్తున్నట్టు ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్, అంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అలాగే మీరు డిజబిలిటీ, అంటే వికలాంగుల అన్నది 11th వన్ చేయాలి. చూడండి, ఇవైతే చూడండి, మనకైతే ఫోటో అయితే 50 KB లోపల కంప్రెస్ చేయాలి. అది ఎలాగో నేను ప్రీవియస్ వీడియోలో చేసి ఉంచా, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. చూడండి, నేనైతే నా ఆధార్ కార్డ్ నెంబర్, నా డిజబిలిటీ లేదు కాబట్టి నో మీద క్లిక్ అయితే చేస్తా. అలాగే చూడండి, నాకు 10thలో ఏ లాంగ్వేజెస్ ఉన్నాయని, నాకైతే ఇంగ్లీషు, తెలుగు, హిందీ అయితే ఉన్నాయి కాబట్టి నేను వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తా. మీకు ఏముంటే అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూడండి, మీకు ఎంప్లాయ్మెంట్, అంటే మీకు ఏదైనా జాబ్ ఉందా అంటే నో, నాకైతే లేదు కాబట్టి నో పెట్టేసా. అండ్ చూడండి, ఇక్కడ మీకు 50 KB లోపల ఫోటో ఎలా కంప్లీట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చేసా. చూడండి, అప్లోడ్ చేసేసా. అలాగే సిగ్నేచర్ కూడా చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసా. చూడండి, ఇలా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. మనం ఇచ్చిన డీటెయిల్స్ చూసుకోవాలి ఒకసారి. చూసుకొని అక్కడ చెక్ బాక్స్ దగ్గర చెక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
ఇలా అయితే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అలాగే మనకు మెసేజ్ కూడా వస్తుంది. ఓకే, కంటిన్యూ టు అప్లై అని మీద క్లిక్ చేయడంతో ఇలా ఇంకొక ఇంటర్ఫేస్కి వస్తాం. చూడండి, ఇక్కడైతే మనం ఎక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. తర్వాత సబ్మిట్ చేయండి. మీకు మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, నేనైతే ఎంటర్ చేస్తున్నా ఇప్పుడు ఓటీపీని. చూడండి, నాకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసా. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, స్టెప్ 2కి అయితే మనం వచ్చేసాం. మన నేము, మన ఫాదర్ నేము, మన జనరల్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మన వస్తుంది. ఇప్పుడైతే మనం మన కమ్యూనిటీ అడ్రస్ అంటే మనం ఎక్కడ ఉన్నాం, ఏమైనా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మన హౌస్ నెంబరు, స్ట్రీట్, సిటీయా, విలేజా, పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ మొత్తం అయితే ఇవ్వాలి. చూడండి, నేనైతే ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా నా డీటెయిల్స్. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ దగ్గర పర్మనెంట్ అడ్రస్ మీద మీరు ఒకవేళ ఇక్కడదే కాకుండా ఇంకో అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అది ఇవ్వాలంటే చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఏ బోర్డ్, అదైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, నాది గ్రేడ్. మీకు ఇక్కడ వచ్చినాయి చూడండి, ఇక్కడ చూసి చాలా జాగ్రత్తగా అయితే చూస్ చేసుకోండి. అలాగే స్టెప్ మీద మీకు గ్రేడ్స్ వచ్చాయా, పాయింట్స్ వచ్చాయా అంటే గ్రేడ్స్ వచ్చాయి కాబట్టి గ్రేడ్ మీద క్లిక్ చేస్తున్నా. నాకైతే గ్రేడ్ వచ్చింది కాబట్టి గ్రేడ్ మీద క్లిక్ చేసా. సబ్మిట్ చేసేయడంతో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఓపెన్ అవుతుంది. పాయింట్స్ కాబట్టి నేను చూడండి, ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంది. నాకు ఎంత వచ్చిందో అన్నీ చూసుకొని నిదానంగా మీ 10th మెమోలో చూసుకొని ఎంటర్ అయితే చేయండి. చూడండి, నేను ఇప్పుడైతే నా 10th మెమోలో చూపిస్తా. చూడండి, సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ చూసుకొని అయితే ఎంటర్ చేయండి చాలా జాగ్రత్తగా. కాబట్టి చూడండి, అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, 1కి 2 సార్లు అయితే చూసుకోండి, నిదానంగా చేయండి. చూడండి, ఇప్పుడైతే మనకు 10థ్లో అన్ని గ్రేడ్ వచ్చిందంటే 80% కాబట్టి నాది. కాకపోతే ఇది 100కి అయితే 80%, అలాగైతే నాది 10% కదా, 10%కి అయితే 8% అయితే వస్తుంది. కాబట్టి నేనైతే 8% అయితే చేసా. చూడండి, గ్రేడ్ నాకు 8% వచ్చింది కాబట్టి 8% మీద క్లిక్ కన్వర్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, మన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ మీరు దగ్గర ఉన్న ప్రాంతాలను చూసుకొని అయితే సెలెక్ట్ చేయండి. ఇవైతే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, న్యూ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తలేదు. నాదైతే మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్ డివిజన్ మీద క్లిక్ చేసా. ఇలా అయితే నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం పోస్ట్ వైజ్ మనమైతే నెంబరింగ్ ఇవ్వాలి, మన ఇష్టం. మనం పోస్ట్ వైజ్ అయితే చూడండి, ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి. 1 2 3 4 5 వరకు అయితే వచ్చాయి నాకైతే. చూడండి, ఇలా ఉంది. చూడండి, ఇలా అయితే వస్తున్నాయి. నేనైతే నాకు కావాల్సిన దాంట్లో నెంబరింగ్ అయితే ఇచ్చేస్తా. చూడండి, అలా ఏవైతే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత చూడండి, చెక్ బాక్స్ దగ్గర చెక్ చేసేసి సేవ్ అండ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ పేమెంట్ అయితే ఇప్పుడు అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తే చూడండి, కండిషన్స్ ఓకే చేసి నేను పేమెంట్ అయితే చేస్తున్నా. మేకే పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీకు డెబిట్ కార్డు అయితే ఏ దాంట్లో చూసుకోండి, ఆడ ఇచ్చిన దాంట్లో. నేనైతే డెబిట్ కార్డ్ తోటి అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలా అయిపోయిన తర్వాత సబ్మిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇలా అయితే ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే మీకు ఫామ్ వస్తుంది. మీకు ఇచ్చిన అప్లికేషన్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ
అయితే ఉంటాయి చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇలా అయితే ఒకసారి మన అప్లికేషన్ ఫామ్ని అయితే చూసుకోండి. అలాగే మన ఛానల్ని వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను.